తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. శ్రీవారి లడ్డూ తయారీలో నాసిరకం నెయ్యి వాడినట్టు తేలిపోయిందన్నారు. వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ నెయ్యి వాడినా ఎవరిని దేవుడు వదలబోడని చెప్పారు. దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరా బాబు. దేవుడు ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవడురా బాబు, నన్ను కూడా ఇడవడు. అపచారం చేసినా తప్పు చేసినా ఎవరిని వదలడు. దేవుని లడ్డూలో నెయ్యిలో ఇలాంటి చేయడం ఇంకేమేమి కలిపినో ఆ లెబార్టరీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇమీడియట్ యు ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. లేకపోతే భగవంతుడు వెంకటేశ్వర స్వామి పవిత్రకు తీరానికి దెబ్బ పడుతుంది. ఇంత పెద్ద భగవంతుడికి అపచారం జరిగిందని నేను బాధపడుతున్నా. రాజకీయాలు పక్కకు పెట్టండి, కానీ దేవుని మీద జరిగిన దాని మీద నేను తప్పనిసరిగా, ఎందుకంటే ఇది సిబిఐ ఎంక్వైరీ, ఇవాళ ఎంక్వైరీ అయ్యాలి.